యాక్ట్ చేయించేలాగా ఏం నచ్చజెప్పి ఆ సినిమా తీస్తున్నారో మనం చెప్పలేం. కానీ వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో ఉండటం, ఒకే సినిమాలో ఉండటం అనేది అద్భుతం. సినీ ప్రేక్షకులకి, సినీ ఫ్యాన్స్ మాత్రం అది అద్భుతం అండి. అటు కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కానీ, ఇటు రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కానీ చాలా పెద్ద వార్త ఇది. ఆ గ్లిమ్స్ కూడా చూస్తే ఏంటంటే ఇండియాలో ఇప్పటివరకు నేను అంత గొప్ప గ్లిమ్స్ నేను చూడలేదండి. ఎందుకంటే అనిరుద్ధ్ గారు ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వాళ్ళ సెలక్షన్ ఏది వాచ్ సెలక్షన్ కానీ, సపోజ్ ఈయన ఒక వాచ్ సెలెక్ట్ చేసుకుని ఇది ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు ఆయన అంటే ఇది ఇంకోటి సెలెక్ట్ చేసుకోవడం, ఈయన ఏం సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆపోజిట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరూ మనకేదో హైప్ క్రియేట్ చేశారు మొత్తం మీద. అంటే వీళ్ళిద్దరికి పడదేమో, లేకపోతే వీళ్ళిద్దరే ఉన్న ఒకళ్ళు హీరో అయితే ఒకళ్ళు విలన్ ఏమో అన్న విధంగా వాళ్ళు ప్రవర్తించే తీరు మాత్రం అద్భుతం. ఇదొకసారి పక్కన పెడితే ఆ టీజర్లో మనం ఇంకోటి గమనించవచ్చండి. ఏంటంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే స్లో మోషన్ షార్ట్స్ వేశారు ఎక్కువగా. ఆ స్లో మోషన్ షార్ట్స్లోనే అక్కడ ఒక గ్యారేజ్లో పనిచేసే అమ్మాయిలు కార్లు క్లీన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే మెకానిక్ చేసేవాళ్ళు కానీ వీళ్ళ వైపు చూడటం అనేది అద్భుతంగా ఉంది. ఆ షార్ట్స్ అన్నీ కూడా అంటే ఒక ఏదో కుర్రోళ్ళని చూస్తున్నామా మనం. వాళ్ళు యాక్చువల్గా ఇద్దరు 70 సంవత్సరాలు దాటిన పెద్ద హీరోలు, గొప్ప హీరోలు. అటువంటి హీరోలను వాళ్ళు అలాగే చూసి చూడటం మన ప్రేక్షకులు కూడా, ఫ్యాన్స్ని కూడా ఎంతో ఉర్రూతలిగించగానే ఉంది. అదైతే వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో పెట్టడం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన లాస్ట్లో కమల్ హాసన్ గారు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అలా డైవర్ట్ చేస్తే నేను డైవర్ట్ అయిపోయాను. ఓకే మాట్లాడుతున్నాను కదా. సో మన అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అదిరిపోయిందండి, అదిరిపోయింది. అంటే వాళ్ళ స్లో మోషన్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు.